రామాయణం అరణ్యకాండ 27 సర్గ. ఇక్కడ కరుని సేనాధిపతి అయిన త్రిశిరుడు శ్రీరాముడి చేతిలో మరణించుట గురించి చెప్పబడింది. కరం తు రామాభిముఖం ప్రయాంతం వాహునిపతి రాక్షస త్రిశిరానామ సన్నిపత్యేదమబ్రవీత్. శ్రీరాముడి చేతిలో ఎలా అయితే ఆ కరుడు యుద్ధం చేయటానికి వెళ్తుంటే అంతమంది సేన మరణించారు. అయితే కరుడు యొక్క సేనాపతి అయిన త్రిశిరుడు ఆ రాక్షసుడు అతన్ని సమీపించి మళ్ళీ కరుడుతో ఇలా అంటున్నాడు. అంటే యుద్ధనీతి అనేది ఎలా ఉంటుందంటే, మనం ఉండగా మన ప్రభు వెళ్ళి యుద్ధం చేయటం ఎందుకు, మనం కదా వెళ్ళి యుద్ధం చేయాలి. అందుకని నేను చేసిన తర్వాత నేను మరణిస్తే అప్పుడు మీరు చెయ్యండి అన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. మాం నియోజయ విక్రాంత సన్నివర్తస్వ సాహసాత్ పశ్యరామం మహాబాహుం సంయుగే వినిపాతితం. ఓ మహావీరుడా, ఆగండి, తొందరపడద్దు. ఈ యుద్ధానికి వెంటనే నన్ను పంపించండి. మహాబాహు అయిన ఆ రాముణ్ణి నేను రణరంగంలో నేలకి ఒరిగేలాగా నేను చేస్తాను, అది మీరు చూడగలరు. అంటే నేను ఉండగా మీరెందుకు యుద్ధం చేస్తారు, నేను వెళ్ళి రాముణ్ణి నేల కొరిగేలాగా చేస్తాను అని. ప్రతిజానామి తే సత్యం ఆయుధం చాహమాలభే యథా రామం వదిష్యామి వదార్హం సర్వరక్షసాం. సకల రాక్షసుల క్షేమం కొరకు ఆ రాముడు వధింపటానికి తగినవాడు. ఎందుకంటే మన వాళ్ళ ఇంతమందిని చంపేశాడు కదా, మరి ఇంతమంది కలిసి ఒక్కడి మీద దాడి చేయటం అన్నది మళ్ళీ ఎక్కడ తప్పని అనిపించదు. వితండవాదం అంటారు కదా, అలాగే. అందుకని ఇంతమందిని చంపాడు కాబట్టి క్షమించకూడదు, రాముని చంపాల్సిందే. ఆ పని నేనే పూర్తి చేస్తాను మీ సమక్షంలో. ఇలా ఆయుధంపై ఇక్కడ నేను ఒట్టేసి మరీ చెప్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. అహం వాస్యరణే మృత్యు ఏషవా సమరే మమ వినివృత్యారణోత్సాహాత్ ముహూర్తం ప్రాశ్నికో భవ. ఈ సమరంలో నేను అతని పాలిట మృత్యుదేవతను అవుతాను, లేదా అతడు నా పాలిట మృత్యుదేవత అవుతాడో ప్రత్యక్షంగా మీరే చూడగలరు అని చెప్పాడు. సమయస్ఫూర్తి అన్నది, పైగా విచక్షణ అన్నది ఎక్కడ చెప్తారంటే, ఆ జరిగేదాన్ని బట్టి, అంటే సమయానికి సందర్భానికి తగ్గట్టుగా నువ్వు వ్యవహరించాలి, దాన్ని అర్థం చేసుకుని దాన్ని తగ్గట్టుగా నువ్వు చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రతిదానికి భయపడకూడదు, అలా అని చెప్పి అడ్డదిడ్డంగా కూడా వ్యవహరించకూడదు. ఇంతమందిని అవలీలగా చంపేస్తుడానని చెప్పినా సరే, అవి కళ్ళారా చూసినా సరే, నేను ఇంకా బలవంతం అంటే అవతలోళ్ళు బలాలు లేని వాళ్ళు ఉన్నవాళ్లే కదా. కానీ అది మృత్యు ఆసన్నమైనప్పుడు విచక్షణ అన్నది మందగిస్తుంది అంటారు. అందుకే రాముడు పాలిట నేను మృత్యుదేవతనవుతాను, నా పాలిట రాముడు అవుతాడో ప్రత్యక్షంగా మీరు చూడొచ్చు, నేను యుద్ధానికి వెళతాను, మీరు ఆగండి అన్నాడు. ప్రహృష్టోవా హతే రామే జనస్థానం ప్రయాస్యసి మయీవా నిహతే రామం సంయుగాయోపయాస్యసి. కనుక ప్రస్తుతం మీరు యుద్ధానికి ఉత్సాహాన్ని నిగ్రహించుకోండి. కొంతసేపు మీరు ఇలా విశ్రాంతిగా అక్కడ సాక్షిగా చూడండి చాలు. నా చేతుల్లో రాముడే మరణిస్తే విజయగర్వంతో మళ్ళీ మనం మన జనస్థానానికి తిరిగి వెళ్ళిపోతాం, లేదా అతని చేతుల్లో నేను మరణిస్తే అప్పుడు మీరే చక్కగా యుద్ధం చేసుకోండి, నేనున్నంత వరకు మీరు చెయ్యొద్దు, నేను చేస్తాను అన్నాడు. కరహత్రిశిరసా తేన మృత్యులోభాత్ ప్రసాదితః గచ్చ యుద్ధేత్యానుజ్ఞాతో రాఘవాభిముఖో యయౌ. మృత్యు ప్రేరణ, చావు దగ్గర పడినప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. అలాగే త్రిశుడు కూడా గర్వానికి లోనైపోయి అన్ని మాటలు పలికాడు కరుడుతో. కరుడు కూడా దానికి సమ్మతించాడు, వెళ్ళు అన్నాడు, యుద్ధాన్ని చెయ్యి అన్నాడు, ఆజ్ఞాపించాడు. అంతటా త్రిశురుడు కూడా రాముణ్ణి ఎదుర్కోవటానికి బయలుదేరాడు. త్రిశిరాశ్చారధీనైవ వాజియుక్తేన భాస్వత అభ్యద్రవద్రనీరామం త్రిశృంగా ఇవ పర్వతః. త్రిశురుడు ఆ 3 తలలు కలిగినవాడు, చాలా వేగంగా సాగిపోగల గుర్రాలు పూంచిన రథం మీద కూర్చున్నాడు. ఇక్కడ యుద్ధం చేయటానికి రాముడి మీదకి విజృంభించాడు. అప్పుడు అతడు ఈ 3 శృంగములు పర్వతంలాగా కనపడుతున్నాడు. శరధార సమూహాన్ సా మహామేఘ ఇవోత్సృజన్ వ్యసృజ్యత్ సదృశం నాదం జలద్రస్యతు తంధుమేహ. సమరభూమికి వస్తున్న త్రిశరుడు
ఎలా అయితే నీటిలో తడిసిన దందుబి ఎలా ఉంటుందో అలాంటి నాదాన్ని చేసుకుంటూ మహామేఘంలాగా రాముడి మీదకి బాణాలు వర్షంలాగా కురిపిస్తున్నాడు. ఆగచ్చంతం త్రిశిరసం రాక్షసం ప్రేక్ష రాఘవ ధనుషా ప్రతిజగ్రాహ విద్యున్వన్ సాయకాంసితాం సా సంప్రహారస్తుములో రామత్రిశిరసోర్మహాన్ బభూవాతీవ బలినోహ సింహకుంజరయోరివ. శ్రీరాముడు తన వైపుకి దూసుకు వస్తున్న బాణాలని వేస్తున్న త్రిశరుణ్ణి ఆ రాక్షసుని కూడా చూశాడు. మళ్ళీ తన బాణాలొక్క దాటితో ఆ ధనుస్సు నుంచి ఒక్కసారిగా సంధించి అవన్నీ నిరోధించేశాడు రాముడు. రాముడికి త్రిశురుడికి మధ్య జరిగిన ఈ ఘోర యుద్ధంలో ఆ సింహానికి గజానికి ఎలా అయితే పోరు ఉంటుందో బలాబలాలుగా అన్నట్టుగా పోటాపోటీగా సాగుతుంది. తతః త్రిశిరసా బాణేహ లలాటే తాడితస్త్రిభిః అమర్షి కుపితో రామః సంరబ్ధామిదమబ్రవీత్. అంతటా త్రిశరుడు శ్రీరాముడి యొక్క నుదిటి భాగంలో 3 బాణాలతో కొట్టాడు. దానికి శ్రీరాముడు చాలా కోపానికి లోనై వెంటనే వ్యంగ్యంగా మళ్ళీ ఇలా అన్నాడు. అహో విక్రమశూరస్య రాక్షసస్యేదృశం బలం పుష్పేరివ శరీరస్య లలాటే అస్మిన్ పరీక్షతః. వ్యంగ్యంగా రాముడు ఏమన్నాడు, 3 బాణాలతో నుదుటి మీద కొడితే త్రిశరుడు, ఆహా ఓ పరాక్రమశాలి అయిన రాక్షస, నీ బలం ఎంత అనుకున్నాను, ఇంతేనా? ఇలాంటి బాణాల పైగా నాకు పూలకు తాకిడిలాగా తగులుతున్నాయి, అంటే అంత తీవ్రంగా నువ్వేం కొట్టలేదు అని. మమాపి ప్రతిగృహ్ణీశ్వాసరాశ్చాపగుణశ్చ్యుతాన్ ఏవముక్తా తు సంరబ్ధః శరానాసి విశోపమాన్ త్రిశిరో వక్షసి క్రుద్ధో నిజగాన చతుర్దశ. ఓ త్రిశురాసురా, నా ధనుస్సు నుంచి వచ్చే బాణములు ఎదుర్కో. నువ్వు వేసేది పూలు తగిలినట్టుగా తగులుతున్నాయి, నేను వేసేది నువ్వు తట్టుకుని చూడు, లేకపోతే దాన్ని ఎదుర్కొని చూడు అని విషసర్పాల్లాంటి 14 బాణాలు త్రిశరుడు యొక్క వక్షస్థలం మీద కొట్టాడు రాముడు. యుద్ధం చేయటం వస్తే సరిపోదు, ఎలా చెయ్యాలో తెలియాలి, ఎక్కడ కొట్టాలో అంటే ఎంత గొప్ప ఆయుధం నా చేతిలో ఉన్నా సరే దాన్ని ఎక్కడ వినియోగించాలి, ఎలా వినియోగించాలి నాకు తెలియనప్పుడు దానిని నేను సరిగ్గా వినియోగించటం చెయ్యనప్పుడు దానివల్ల లాభం నాకేమీ రాదు. పైగా ఇన్ని నా దగ్గర ఎంత గొప్పవి ఉన్నా సరే నేను ఆ ధర్మానికి పాలుపడేటప్పుడు ఇవేవి నాకు సహకరించవు. చతుర్భిస్తురఘానస్య శరేహ సన్నత పర్వభిః న్యపాతయత తేజస్వి చతురస్తస్య బాజినః. ఇలా 14 బాణాలతో త్రిశూరుడు యొక్క వక్షస్థలం మీద కొట్టాడు రాముడు. పరాక్రమశాలి, యుద్ధ కుశలత తెలిసిన ఆ రాముడు ఆ వంగిన కనుపులు గల మళ్ళీ 4 శరముల్ని త్రిశూరుడు యొక్క వాడిగల గుర్రాన్ని మీద కొట్టాడు. అంటే ముందుగా ఆయన వక్షస్థలానికి కొట్టాడు, తర్వాత మళ్ళీ ఆ రథానికి ఉన్న ఆ గుర్రానికి కొట్టాడు రాముడు. అష్టభిస్సాయకే సూతం రథోపస్థే న్యపాతయత్ రామశ్చిచ్ఛేద బాణేన ధ్వజం చాస్య సముచ్ఛ్రితం. మళ్ళీ 8 బాణాలు వేసి ఆ రాక్షస సేనాపతి ఆ సారథి ఒక దాన్ని కూల్చేశాడు, అంటే గుర్రాన్ని కూల్చేశాడు, తర్వాత సారథిని కూల్చేశాడు. రథంపై ఎగురుతున్న ధ్వజాలని పతాకాల్ని ఒక్కసారి ఒక బాణంతో అన్నీ ఛేదించి వేశాడు రాముడు. తతో హతరథాత్ తస్మాత్ ఉత్పతంతం నిశాచరం బిభేద రామస్తం బాణేహ హృదయే సో అభవజ్జడః. శ్రీరాముడు యొక్క బాణాల తాకిడికి రథం శిథిలమైపోతే త్రిశూరుడు దాని నుంచి కిందకి దూకేశాడు. ఇంతలో రాముడు తన బాణాల్ని ప్రయోగించి త్రిశూరుడు యొక్క వక్షస్థలం మీద మళ్ళీ బద్దలు కొట్టేలాగా అవన్నీ వేశాడు. అంతటా ఆ రాక్షస యోధుడు నిశ్చేష్టుడైపోయాడు. అంటే 3 బాణాలతో రాముడు యొక్క నుదుటి మీద కొట్టాడు త్రిశరుడు. ఈయన వెంటనే ఇప్పుడు నేను వేసా ఈ తట్టుకో అని చెప్పి 14 వేశాడు. మళ్ళీ ఈ 14 వేస్తే ఆయన నివారించుకోవటం ఏదన్నా చెయ్యాలి కదా, అవి చెయ్యకుండా ఆగిపోయాడు. కానీ రాముడు వెంటనే మళ్ళీ 4 వేశాడు, ఆ రథానికి ఉన్న గుర్రాల్ని తీసేశాడు, మళ్ళీ 8 బాణాలు వేశాడు. ఇలా ఒకటెనకాల ఒకటి విరామం లేకుండా రాముడు వేయటంతో ఒక్కసారిగా మొత్తానికి అన్నీ శిథిలమైపోయి ఏమీ చెయ్యలేని స్థితిలో నేలకి ఒరిగిపోయాడు.
सायकेश्चाप्रमेयात्मा सामर्शस्तस्य राक्षसः शिरांस्यापातयत् रामो వేగవద్భిः త్రిభిషితేః. ఊహింపటానికి వీలు కానంటి అంతా ప్రజ్ఞశాలి అయిన రాముడు కోపంగా ఇలా యుద్ధం చేస్తుంటే 3 వడిగల శరములతో కొట్టి రాక్షస యోధుడిని 3 తలకాయలు కూడా నేలపాలు చేసేశాడు. అంటే ఇవన్నీ పడిపోయాక బాణాలు తగిలి గాయానికి లోబై కింద పడిపోయాడు ఏమీ చెయ్యలేక. 3 తలకాయలు ఉన్నాయి, 3 తలకాయలు కూడా 3 బాణాలేసి కొట్టాడు, అవన్నీ కూడా నేలపాలైపోయాయి. సభూమౌ రుధిరోద్గారీ రామబాణవిపీడితః న్యపతత్ పతిత్యేహ పూర్వం సశిరోభిర్నిశాచరః. 3 తలలు అలా పడిపోగా రాముడు బాణాలకి శిథిలమైపోయిన రాక్షసులొక మొండం నెత్తురు కారుతూ నేల మీద పడిపోయింది. హతశేషాః తతో భగ్నా రాక్షసాః కరసంశ్రయాః ద్రవంతి స్మానతిష్టంతి వ్యాఘ్రత్రస్తా మృధా ఇవ. కరుని సేనకుల్లో చాలామంది యుద్ధంలో చచ్చిపోయారు. ఆ రాక్షసులు రాముడి చేతిలో దెబ్బతిని అంతటా వారు ఆ యుద్ధ రంగంలో నిలవలేక తట్టుకోలేక ఆ రోదనతో బాధపడుతూ కొంతమంది ఏమో పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఇంత భీకరంగా సింహనాదం చేస్తూ వచ్చిన వాళ్ళు లేడి పిల్లలాగా పారిపోతున్నారు. అవన్నీ చూస్తున్నాడు. తాన్ కరోద్రవతో దృష్టా నివత్య ఋషితః స్వయం రామమేవావిధుత్రా వా రాహుశ్చంద్రమ సంయధ. అలా పారిపోతున్న రాక్షసుని చూసిన కరుడు కోపానికి లోనయ్యాడు. వెంటనే వాళ్ళని మళ్ళీ మరల్చి స్వయంగా చంద్రుడిపైకి రాహు ఎలా అయితే దాడి చేస్తాడో శ్రీరాముడి మీదకి తానే విజృంభించుకుంటూ వచ్చాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 27 సర్గా సంపూర్ణం.